అగో నిన్నే ఎట్లున్నావు? నమస్కారం మిత్రులకు. ఫ్రెండ్స్, ఇది మన కువైట్ జజీరా ఎయిర్పోర్టు. జజీరా ఎయిర్పోర్ట్లో ఇది లోపటది. ఓకేనా? ఇది సేమ్ ఇది క్యాబిన్ లెక్క పెట్టారు జజీరా ఎయిర్పోర్ట్లో. జజీరా టెర్మినల్ లోపట ఉంటుంది. 1 2 3 4 5 5 దాకా ఉన్నది. 5 నెంబర్ల దాకా ఉన్నాయి లోపల. ఇది హాల్ మంచిగా ఉన్నది. ఇది సింపుల్గా ఆ ఫ్లైట్లో ఎంతమంది పడతారో అంతమంది మందమే. ఒక 2 ఫ్లైట్ల మంది పడతారు అనుకో, అంతే. ఈ బాకీ అంతా నిల్చోవాల్సి వస్తుంది. మనకి కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత మరి ఇది జజీరా ఫ్లైట్లో అక్కడికి పోతే మరి దీనికి సపరేట్ ఇట్లానే ఉంటుందో తెలియదు. కానీ చూడండి, ఆయన మా ఫ్రెండు, మేము ఇద్దరం ఒకటే ఫ్లైట్లో వచ్చినాము. ఇక్కడ ఏంటంటే మీరు ఏది తీసుకున్నా కానీ షాపులల్లో కొంచెం పర్లేదు, రేటు అంతగానం ఏం లేదు. మన హైదరాబాద్లో ఉన్నంత రేటు ఏం లేదు. అంటే ఒక బయట రూబాకు దొరికేది ఇక్కడ 350 400 దొరుకుతుంది అంతే. ఒక మియా ఫిల్స్ మియా కమిషన్ ఎక్కువ తీసుకుంటారు. అదే హైదరాబాద్లో అయితే ఇక బయట నేను చూడండి, వీడియో చూడండి, వీడియోలో ఉంటుంది. ఆ హైదరాబాద్లో మనం ఏంటి, ఇంకా బయట ఒక ఛాయ్ తాగితేనే ఒక వాటర్ బాటిల్, ఒక ½ లీటర్ వాటర్ బాటిల్కి 80 రూపాయలట. అట్లాంటి బాగా మోసం హైదరాబాద్లో. అది బంగ్లాదేశ్ ఫ్లైటు, అది ఇంకోటి ఖతార్ది, అది పోతుంది. ఎవరైనా వెళ్ళేటోళ్ళు ఉంటే గిన ఇక్కడ మీకు వాటర్ ఫెసిలిటీస్, బాత్రూమ్ అనేవి చాలా బాగున్నాయి ఎయిర్పోర్ట్లో, జజీరా టెర్మినల్లో. అందులో అది పెద్ద ఎయిర్పోర్ట్లో లేవు, ఇంట్లో పర్లేదు, నీకు మంచిగా పెట్టారు. గ్లాసులు, సపరేట్ గ్లాసులు, మంచిగా ఉన్నది. ఇదే మా క్యాబిన్ లోపలికి. ఇంకా ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసిన నేను. ఇంటికి వచ్చినాం, చాలా బాగుంది. ఇక్కడ లైన్ చూడండి, లైను ఇక్కడ చెకింగ్ లైన్ నడుస్తుంది. బోర్డింగ్ పాస్ స్కానింగ్, జజీరా టెర్మినల్ నెంబర్ 4 బోర్డింగ్ నాది. ఇప్పుడు అది ఆమెకి ఇద్దాం అనుకున్న వరకు కింద పడ్డది నాది బోర్డింగ్ పాస్. స్కానింగ్ చేసింది, ఇచ్చేసింది. పోతున్నాం, ఫ్లైట్లకు వెళ్తున్నాం. ఫ్లైట్లకు ఇదే ఫ్లైటు. ఈ ఫ్లైట్లకు వెళ్ళాలా? ఖతార్ ఎయిర్పోర్టు, ఖతార్ పోలే, ఓన్లీ బెహ్రాను, ఓమన్ది చాలా బాగున్నాయి కొత్త ఎయిర్పోర్ట్లు. మరి ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ దానికి మించి ఉంటుంది కావచ్చు. సూపర్ కట్టారు. పని అయిన తర్వాత మళ్ళీసారి ట్రావెల్ చేయాలి. ఎంత లైన్ ఉన్నా చూడండి, పోవుడు రోడ్డు. ఇక్కడనే 2 లైన్లు 3 లైన్లు వేసిరు. ఇలా ఈ ఫ్లైట్లకు తీసుకుపోతారా లేకపోతే ఎటు తీసుకుపోతారు? ఫ్లైట్లకు డైరెక్ట్ ఉంటుంది కదా. ఇదేంటి ఎటు ఫ్లైట్ కాదు, ఫ్లైట్లకు కాదు. మా బస్సు ఎక్కడ ఉంది? మా ఈ బస్సులు ఎక్కమంటారు. ఈ బస్సులో పోవాలి. ఈ బస్సులకించి ఈ డొమెస్టిక్ ఫ్లైట్లు కదా ఎక్కిస్తారు చూడు, అట్లా ఈ బస్సులు ఎక్కి మళ్ళీ వేరే ఫ్లైట్కి పోవాలి. ఇది ఏందో నాకు అర్థం కాదు. ఇది మన సామాన్ అక్కడికి పోతుంది, ఈ ఫ్లైట్ ఏముందో గంట అడిట్ అంటే అట్లా అది చేయొచ్చు. కానీ ఇది ఎందుకు మరి హ్యాండిల్ చేయక మరి రష్ ఎక్కువ ఉండడు మరి తెలియదు. బస్సులో పోతున్నాం మా ఫ్లైట్ దగ్గరికి. మా ఫ్లైట్ స్టాండ్ ఎక్కడ ఉన్నదో వెతకాలి దానికోసం. అది ఎంత దూరం లాపారో చూడండి. బంగ్లాదేశ్ ఫ్లైట్, బంగ్లాదేశ్ కువైట్ టు హైదరాబాద్ జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు. కానీ మన సామాను చెక్కింగ్ కాడ లగేజ్ చెక్కింగ్ ఏం చేయరు. హ్యాండ్ లగేజ్ ఏం చెక్ చేయలేరు. హ్యాండ్ లగేజ్ అయితే ఓన్లీ ఇక్కడ మన లోపల కూడా చెక్ చేస్తారు. ఈ పెద్ద టెర్మినల్లో అయితే ఖచ్చితంగా చెక్ చేస్తారు అక్కడ. కానీ జజీరాలో ఏం చూస్తున్నట్టే వదిలేసారు. మనిషికో 2-3 కిలోలు ఎక్క తెచ్చుకున్నాం కదా, అక్కడ పట్టించుకోరు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ట్రై అయ్యారు ఒకసారి. ఓకేనా? ఈ బంగ్లాదేశ్ ఫ్లైట్ ఫుడ్ పోతుంది.
పెద్ద ఉన్నది ఫ్లైట్ అది. అయ్యో, ఈ ఫ్లైట్లు నూకే బండ్లు ఇవి. ఫ్లైట్లను నూకపోతాయి వెనుకకు. ఇవి ఇవి ఇక్కడ ఇంకో ఫ్లైట్ ఉన్నది. పోతున్నాం, పోతున్నాం. మనం బస్ స్టాండ్లకు కదా బస్సు అయినట్టు ఫ్లైట్ స్టాండ్లకు పోవాలి ఇప్పుడు. ఫ్లైట్ ఎక్కడ స్టాండ్ అయిందో మాది, ఫ్లైట్ స్టాండ్. నాకు ఫ్లైట్ టికెట్ 38 కేట్లు పడ్డది ఇప్పుడు. హైదరాబాద్, మన కువైట్ నుంచి హైదరాబాద్కు. కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో. కానీ నాకైతే ఈ ఫ్లైట్లో జర్నీ చేయడం ఒక విధంగా అనిపించింది. చెప్తా అది నేను. చూడండి, ఫ్లైట్లోకి పోయినాక ఫ్లైట్ జర్నీ. ఇది రన్వేలు మాత్రం మంచిగా ఉన్నాయి ఇక్కడ, ఫ్రీగా ఉంటాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ చిన్నగా ఉండడుకు మనకు రన్వేలు పెద్దగా కనబడుతున్నాయి. అట్లా జజీరా స్టాండ్కి వచ్చేసినాం. మా ఫ్లైట్ ఎక్కడ ఉన్నదో వెతకాల. మా ఫ్లైట్ ఎక్కడ పెట్టారు ఇది చూడు. సేమ్ మన బస్ స్టాండ్లో కదా బస్సులు ఎట్లా పెడతారో, ఈ డొమెస్టిక్ ఫ్లైట్లు మొత్తం ఇట్లనే పెడతారు. కానీ ఇంటర్నేషనల్ కూడా ఇట్లనే చేసారు వీళ్ళు. ఈ జజీరా ఏందో, జజీరా ఈ సపరేట్ బస్ స్టాండ్ కావచ్చు వీళ్ళకి. ఇది ఫ్లైట్ స్టాండ్. అక్కడికి ఓన్లీ ఒక ఫ్లైట్ 2 ఫ్లైట్లు వస్తున్నాయి, బాకీ మొత్తం వేరే ఫ్లైట్లే రప్పిస్తారు. ఇదేనేది మా ఫ్లైట్ స్టాండ్లో ఫ్లైట్ ఇదే కావచ్చు ఐ థింక్. వావ్, ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు దిగుతారు ఎక్కుతారు ఇక్కడ. ఆ విధంగా మాకు వెల్కమ్ చేస్తారు వీళ్ళు. వచ్చేసిన లోపలికి ఆ ఫ్లైట్ ఎక్కంగా తీద్దామంటే అక్కడ ఒక మిస్ రోడ్ ఉన్నాడు, వాడు తీయకు అనమాట. ఏమున్నారేమో. ఇది చూడండి ఫ్లైట్, జజీరా ఫ్లైట్. జజీరా మొత్తం ఓపెన్. ఫస్ట్ వద్దాం అనుకున్నా యాక్చువల్గా, కానీ నా ముంగట పోయేటోళ్ళు అదేమో ప్రాబ్లం ఉన్నట్టున్నది. వాళ్ళని స్పెషల్గా తీసుకొచ్చారు. వాళ్ళని ఏదో కేసు ఉన్నది, కొట్టుకున్నట్టున్నారు. అంగిలన్నీ ఇనిగిపోయినాయి, వాళ్ళని తీసుకొచ్చారు. ఇది చూడు, ఇదే నా సీటు. చూడండి, సేమ్ మన ఎయిర్పోర్ట్ బస్సు కంటే ఎయిర్పోర్ట్ బస్సు లెక్క ఉన్నది ఫ్రెండ్స్, సేమ్ ఇది. మనం పోయేది ఎక్కడికి ఇప్పుడు? బ్యాక్ సైడ్ వచ్చినామంటే ఏముంటుంది బ్యాక్ సైడ్ చూడండి మీరే. ఇది కూడా తీస్తున్నవారా అంటే చూపించాలి, మరి తప్పది. తెలియని వాళ్ళకి తెలియాలి కదా, అడుగుతారు అది ఎక్కడ ఉన్నదని. ఇది కూడా అంటే ఫస్ట్ కూడా నాకు కూడా తెలియదు అనుకో, అడిగినా తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ అడిగే అవసరం ఉండదు అట్లా. వావ్, గుడ్ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి అదే ఫస్ట్ మనమే వచ్చినాం బాత్రూమ్కి. ఎందుకంటే మీకు ఉంచడానికి తీసుకొచ్చిన. ఎక్కడ సెటప్ చేస్తారు బ్యాగేజీ. తడియోడు అది ఫుల్ పెట్టిండు, అది దాంట్లో పోతలేదు. పోతుందా దాంట్లో పోతా. అయ్యా, మనోడు ఫైనల్గా గెలిచిండు. ఇంకా ఇది ఫస్ట్ ట్రిప్ వచ్చింది, సెకండ్ ట్రిప్ వస్తుంది. అంటే బస్సు మేము ఫస్ట్ బస్సులో వచ్చినాం కదా, సెకండ్ బస్సు వస్తుంది మళ్ళీ. చూడండి, దీనికి ఒక ఏంటిది, అదొక ట్యాబ్ కూడా పెట్టలేదు దీనికి. కొత్త సీటీలే అంతే, సేమ్ బస్సు. ఇది ఒకటి ఎక్స్ట్రా ఉన్నది అంతే. మన ఎయిర్పోర్ట్ ఇందిరా బస్సులలో ఉంటుంది చూడు, ఇంకా అభినయం అనిపిస్తుంది నాకు దీని లెక్క ప్రకారం చెప్తే. జజీరా ఏం కాదు, మన తక్కువ రేట్లు అంటే గిట్లనే ఉంటుంది. ఇది ఒకటి ఏమైనా పెట్టుకోవడానికి. మళ్ళీ ట్రిప్ వచ్చిర్రు, ఇక అయిపోయింది. ఇక ఇదే లాస్ట్ ట్రిప్ మాది. బస్సులలో ఫ్లైట్ నిండిర్రు. నా పక్క పొంట ఎవరు రావద్దని నేను కోరుకుంటున్నా. నాకు ఒంటరిగా ఉంటే నాకు బాగా అనిపిస్తుంది. ఇలియడు ఎయిర్ హోస్టర్స్ బంద్ చేస్తారు, అట్లాంటి డోర్లు బంద్ చేసి ఫ్లైట్లు పెట్టేటప్పుడు ఓపెన్ ఉంచారు. అవి డోర్లు బంద్ చేస్తారు, వీటిని డోర్లు బంద్ చేసి బ్యాగేజ్ అందులో సెట్ చేసి వచ్చేస్తారు. వాటర్ అడిగిన ఫ్రెండ్స్, వాటర్ అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలిసేనా? ఆవు నేను ట్రాలీలు తెచ్చేటప్పుడు ఇస్తామని అన్నారు. అంత వరస్ట్. దీనంత మళ్ళీసారి దీంట్లో ట్రావెల్ చేద్దామంటే నాకు ఆల్రెడీ నేను ఫస్ట్ ఎప్పుడు 2018లో ఒకసారి వచ్చిన దీంట్లో, మళ్ళీ ఇప్పటికి రాలే. ఎప్పుడు వేరే ఫ్లైట్లో బుక్ చేసుకుంటా, కానీ ఇప్పుడు ఇక నాకు డైరెక్ట్ రావాలనిపించింది.
ఇంట్లో వచ్చిన. ఇంకోటి ఆల్టర్నేటివ్ ఉన్నది డైరెక్ట్, ఏంటిది జడ్జి మన ఇండిగో ఉన్నది. ఇండిగో మనకు తక్కువ రేట్లో కావాలి, తక్కువ రేట్లో కావాలన్నప్పుడు తప్పది. ఈయన వచ్చిండు క్యాబిన్ క్రూ, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు మనకు. ఇది ఎక్కువ మంది చూడరు, కానీ చూడాలి ఖచ్చితంగా. చెప్పేటి చూస్తేనే మనకు తెలుస్తుంది. అది నెగ్లెక్ట్ చేస్తారు, చూడరు, పట్టించుకోరు. వాళ్ళు చెప్పేది మన కోసమే కదా. వాళ్ళు ఎక్కడ ఏం చెప్తారు, అక్కడ చెప్పేది ఎగ్జిట్ డోర్లు ఎక్కడ ఉన్నాయి, ఏదైనా ఆపద వచ్చినప్పుడు అని అవి చెప్తారు. ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలనేవి చెప్తారు గంతే లోపల. ఎందుకంటే అత్యవసర ల్యాండింగ్ అయినప్పుడు మనం ఎక్కిన గేట్లకి వెళ్ళి పోవాలని రూల్ లేదు కదా. వాళ్ళు 4 డోర్లు ఉంటాయి, అవి మనం కూడా ఓపెన్ చేయొచ్చు. ఆ టైంలో ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవడమే, వాళ్ళు రారు మన దగ్గరికి. అట్లా అందుకే చెప్తారు వాళ్ళు. వీటిని ఖచ్చితంగా మనం చూడాలి, చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. మనము ఏదో ఎక్కినాం అదే సంబరంలో ఉంటాం, కానీ ఆ బెల్ట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే ల్యాండింగ్ అయ్యేటప్పుడు, టేకప్ అయ్యేటప్పుడు మనకు ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. అక్కడ వెనక చెప్తుందామె నన్ను వీడియో బంద్ చేయమని అంటుంది చూడండి. వీడియో బంద్ చేయమని అంటుంది, ఆఫ్ చేయమని అంటుంది. ఈమెను అడిగిన నేను వాటర్ అడిగితే లేదు, ట్రాలీ వచ్చినాక ఇస్తాను. ఫరెస్ట్ సర్వీస్ ఏం మంచిగా లేదు. ఫ్లైట్లో అది ఎంత మంచిగా ఉండాలా. బ్యాగేజ్ అంతా ఎక్కిచ్చారు. ఆ ట్రాలీలు అవే ఉంటాయి ఫ్రెండ్స్, బ్యాగేజ్ ట్రాలీలు. తెలియని వాళ్ళు చూడండి, అందులో మన సామాన్ తీసుకొస్తారు. ఈ ట్రక్ మీద వేస్తే అందులో ఇద్దరు ఉంటారు లోపల, ముగ్గురు ఉంటారు కదా. అది వాళ్ళు అక్కడ మొత్తము జమ చేస్తారు లోపల. అయిపోయింది, అదే ట్రాలీలు దిగుతుర్రు. వీళ్ళే ఎంతమంది ఉన్నారు చూద్దాం. ఇద్దరే వచ్చారు, ఇద్దరు ఉన్నారు అనుకో, ముగ్గురు. వీళ్ళు సామాన్ మనది లోపల, ఫ్లైట్ లోపల మన కింద ఉంటుంది సామాన్ మనకు ఫ్లైట్లలో. మన స్టార్ట్ అయిపోయింది మన జర్నీ. హ్యాపీ జర్నీ టు జజీరా ఫ్లైట్. చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి మీరు. ఎందుకంటే ఇలా మీకు తెలిసిన విషయాలు తెలుస్తాయి, తెలియని విషయాలు మీకు తెలుసుకోవచ్చు. అట్లా నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పిన. అందులో ఏదన్నా తప్పు అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఎందుకంటే మొత్తానికి పురాతిగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఆ ఉద్దేశం కొద్దీ నేను ఈ వీడియో పెడుతున్నా అట్లా, ఓకేనా. మొత్తం వీడియో చూసి తెలుసుకోరు. ఇది నేను బాత్రూమ్ మళ్ళీ తీయలేను నేను. తర్వాత ఫ్లై అయిన తర్వాత మళ్ళీ ఒక 2 గంటల తర్వాత పోయి చూస్తే ఎంత చెండలంగా అయిందో తెలిసేనా. సేమ్ మన బస్ స్టాండ్లో కదా బాత్రూమ్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వేసారు. ఇండియాలో బస్ స్టాండ్లలో బాత్రూమ్లో ఏ విధంగా ఉంటే అంత చెండలంగా అయిపోయింది. ఈ టిష్యూ పేపర్లు వాడుకుంటారు, వాటికి ఆల్రెడీ అక్కడ ఉంటుంది, వాళ్ళు వేయచ్చు కదా డబ్బాలో. వేయరు మనోళ్ళు, అస్సలకి వేయరు. అంత కింద పారేసారు ఎక్కడి అక్కడ. వాళ్ళు క్యాబిన్ క్రూ చూడరు, చెప్పరు వాళ్ళు. ఎందుకంటే ఇది ఊకే చెప్పడానికి చెప్పరు ఇది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా చిన్న ఎథిక్స్ ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకొని మనం టేకాఫ్కు సిద్ధంగా అవుతుంది ఫ్రెండ్స్. టేకాఫ్ అవుతుంది. భలే స్పీడ్ పోతుంది. కానీ డ్రైవర్ లాగా నేను స్టార్టింగ్లో నాకు మంచిగా అనిపించింది. టేకాఫ్ చేసినాక సగం దూరం పోయేదాకా అంత మంచిగా అనిపించింది. కానీ మీరు వీడియో ఎండింగ్ దాకా చూడండి. వీడియో ఎండింగ్ దాకా చూస్తే మీకు ఒక ట్విస్ట్ అర్థమవుతుంది, ఓకేనా. చెప్తాది. టేకాఫ్ దగ్గరికి, రన్వే దగ్గరికి వెళ్తుంది మా బండి. ఈ వీడియో సరిగ్గా చీకట్ అవ్వడానికి మనకు సరిగ్గా ఏర్పడలేదు ఫ్రెండ్స్, ఓకేనా. స్టార్ట్ అయింది మా బండి. బాయ్ బాయ్ కువైట్. మళ్ళీ ఎప్పుడు వస్తాను కువైట్కు, ఓకేనా. అందరు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ యువర్ ఫ్యామిలీస్. ఈ ఫ్లైట్ జర్నీ వారంకి ఒకసారి ఏముద్ది అవుతుంది, కానీ వారంకి రోజు చేయాలంటే మనం పని చేసుకుంటే వాళ్ళ అవుతుందా, కాదు. చూడండి ఫ్రెండ్స్, టేకప్ అవుతుంది బండి. ఎంత స్పీడ్ పోతుంది, ఒక 250-300 స్పీడ్ మీద పోతుంది కావచ్చు. భలే పోతాయి ఇప్పుడు ఫ్లైట్లు. ఒక్కొక్కరు అయితే ఇట్లా ఫాస్ట్ పోయి లిఫ్ట్ అవుతారు, ఒక్కొక్కరు కొంచెం స్పీడ్. అంటే స్పీడ్ లిమిట్ ఉంటుందో మరి ఏమో తెలియదు కానీ. ఓకే బాయ్ కువైట్. ఎగ్జిట్ అయిపోయినాం కువైట్కు మేము.
మొత్తానికి ఫ్లై అయింది మా ఫ్లైటు. చూడండి, మొత్తం వీడియో చూసి నాకు ఏదైనా తెలియదు ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇండియాలో వచ్చిన కాబట్టి నాకు వీలైనంత వరకు ఇండియాలో వీడియోలు తీసి పెట్టడానికి నేను చూస్తాను. ఏమైతే చూద్దాం, మన ఇక్కడ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి. ఓకేనా. ఈ ఫ్లైట్ సైడ్ కంపుతారు చూడు, సైడ్ కంపినప్పుడు బాగుంటుంది. చూడండి, ఈ వ్యూ మంచిగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అన్ని బ్లాక్ల మాదిరి కడతారు కదా, లైట్లు మొత్తం కంటిన్యూ ఉంటుంది మన ఇంటికాడికి అంటే కదా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేరా. చెప్పినట్టు మన ఇంటికన్నా అన్ని చెట్లు పొలాలు ఒకటి ఉంటాయి కాబట్టి దూరము ఇండ్లు ఉంటాయి. సరేనా. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతా నేను. ఈ వీడియో మొత్తం చూసి లైకులు కామెంట్ల ద్వారా నాకు చెప్పండి. ఓకేనా. కువైట్, ఐ లవ్ కువైట్ బట్ ఐ మిస్ ఆల్సో. ఈ కువైట్కి వెళ్ళడం ఒక విధంగా బాధ అనిపిస్తుంది, కానీ తప్పది. ఎప్పుడు మన జీవితం ఇటే కాదు కదా, ఇంటికి వెళ్ళాల్సిందే. ఓకేనా. చాలా బాగున్నాయి లైట్లు. ఓకే, బాయ్ బాయ్ కువైట్. ఫైనల్ వ్యూ. ఓకే ఫ్రెండ్స్, మరి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. డ్యూటీలో అక్కడిక్కడ కొంచెం చూసుకొని అది చేయండి. ఓకేనా. ఫ్లై అయిన తర్వాత ఇది మళ్ళీ సెకండ్ వ్యూ. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్ అందరికీ. మిస్ యూ కువైట్, మిస్సింగ్ ఎ లాట్. చూద్దాం, ఒక 8 సంవత్సరాలు చేసి ఫైనల్గా ఫినిష్ వెళ్తున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్. కువైట్లో అసలు ఈ ముబరకల్ కబీర్లు బాగా చండాలంగా ఉన్నది అది సిస్టమ్. అది ఈ ఫ్లైట్ లోపల ఒక టిస్టర్ తీసుకుని, టిస్టర్ అంటే బ్రాపు కేఎఫ్సీలో తిన్న దానిలాగా చాలా బాగుంది. ఇది వెజ్. చికెన్ అయిపోయిందట. నైట్ మాకు నిద్రపోయే టైం అయింది, మేము పడుకుంటున్నాము. మీరు కూడా పడుకోర్రి. ఓకేనా. మా లైట్లు బంద్ చేసారు, మళ్ళీ పడుకోకపోతే మళ్ళీ ఏమంటారు మళ్ళీ వచ్చి. ఓకేనా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ తెల్లారి మీ వీడియో వచ్చేస్తుంది. ఓకేనా. తెల్లారిన తర్వాత ఆ వీడియో పెట్టేస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.